మరో సాయి బంధువుతో మాట్లాడదాం. అమ్మా సాయిరామ్ అండి. సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? టీవీ చూస్తున్నారు, మీకు ఫోన్ లైన్ కనెక్ట్ అయిందండి. మీ పేరు? నా పేరు భాస్కర్ రెడ్డి అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మూసాపేట అమ్మా. మూసాపేట. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి. మూసాపేట హైదరాబాద్ అమ్మా. సరే అండి, టీవీ చూడకండి భాస్కర్ రెడ్డి గారు, మధ్యలో మీరు ఫోన్ లో మాట్లాడండి. టీవీ వైపు చూడకండి, మాట్లాడండి. ఓకే అమ్మా. అదే మీ సబ్జెక్ట్ గురించి కొద్దిగా డౌట్స్ క్లియర్ చేస్తున్నామని. చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. రాజేంద్ర సార్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం రెడ్డి గారు, చెప్పండి. సార్, ఈ సబ్జెక్ట్ నేను మామూలుగా ఇంటుంటాను, పారాయణము. అయ్యా, నేను కూడా పారాయణం చేస్తుంటాను మామూలుగా. దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మీరు చెప్పే దాంట్లో కొద్దిగా నాకు డిఫరెన్స్ అనిపించింది. హలో, వినిపిస్తున్నదండి, చెప్పండి. 38వ అధ్యాయంలో మీరు చెప్పారు, వింటున్నారా? 38వ అధ్యాయం అడగండి. ఏ మాత్రకి సాయిబాబా గారు మజ్జిగ ఇస్తారు అనమాట. మజ్జిగ ఇస్తారు. మీరు చెప్పారు అది ఎంగిలి మధ్య తాగుతూ ఉంటే వస్తే అది ఇచ్చారు అని చెప్తారు, ఎంగిలి చేసింది. కానీ ఆ బుక్ లో అట్లా లేదు, ఎక్కడ ఎంగిలి ఇచ్చినట్టు ఏం లేదు. వేరే మజ్జిగ ఇస్తారని ఆయన తాగుతూ అది ఇచ్చారని మీరు చెప్పారు. అవును, కానీ ఆ బుక్ లో అట్లా లేదు. ఏ బుక్ లో లేదంటారు? అదే సచ్చరిత్ర బుక్ లో అండి. అంటే సచ్చరిత్రలో ఉన్నది ఏంటంటే ఉచ్చిష్ట పదార్థం అని ఉంది. అట్లా లేదండి. ఒకనాడు ఏమడుతుంది మసీదులో అందరితో. అంటే ఆయన తాగిన తర్వాత ఉండేటువంటి గ్లాసులో ఉండే మజ్జిగను ఈయన తాగాలనుకుంటాడు, ఆయన అడుగుతారు, మళ్ళా ఈ అవకాశం రాదు అంటారు బాబా, వాటిని ఆయన తీసుకుంటాడు. చెప్పండి, మీ డౌట్ ఏమిటి? అంటే మీకు వచ్చిన డౌట్ ఏంటంటే అది ఎంగిల్ది కాదు, ఆయన తాగకుండా నీకు ఇచ్చాడని. అది మీకు దాంట్లో ఉన్నదా లేదా అనే వాదన కంటే ఒకవేళ దాన్ని కూడా ఆ రకంగానే సమర్థించుకోండి, నష్టమేం లేదు. జరిగిన సంఘటన అంతే. అక్కడ ఆయన తాగిన తర్వాత మిగిలిచ్చింది ఇచ్చాడా, లేకపోతే నేను చెప్పిన దాంట్లో పొరపాటు జరగవచ్చు, క్షమించండి నన్ను. నేనేంటే నేను అట్లా చెప్పాను కాబట్టి అది ఎంగిల్ ఎందుకు ఇచ్చాడని మీరు అంటే ఒకవేళ తప్పుగా నేను చెప్పిండి ఉండొచ్చు. నేను దాని గురించి ఇప్పుడు ఏ రకంగా కూడా మీ దగ్గర నుంచి నేను క్షమాపణ కోరుకుంటా. కానీ నేను అనేది అంటే దాని గురించి ఆలోచన మీరు అడుగుతున్నారు ఇప్పుడు డౌట్ నాకు. దాన్ని మీరు పాజిటివ్ థింకింగ్ లో ఆయన ద్వారా ఆయనకు ప్రసాదింపబడింది మజ్జిగ, దాని ద్వారా చల్లబడింది ఆయన కడుపు. మనకందరికి కోట్ల మందికి ఈరోజు చల్లబడుతున్నాడు మనసు, అది ఆలోచన. కానీ నిజానికి ఒకవేళ అలాగే చెప్పి ఉన్నా గానీ సాయి బంధువులందరికీ మనం అనుకుంటాం బాబా ఈ రోజు ఉచ్చిష్టం దొరికితే చాలు, బాబాకి నైవేద్యం పెట్టిన ప్రసాదం దొరికితే మనకు అదే చాలు అనుకుంటాం. బాబా స్వీకరించిందనే కదా నైవేద్యం. నేను చెప్పింది తల్లి కరెక్ట్, అందుకనే నేను చెప్పింది దాంట్లో అట్లా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వారు లేకపోయినా మనం అలా అనుకున్నా తప్పే లేదు. బాబా చేతి నుండి వచ్చింది మనకి నైవేద్యం, అంతే. బాబాకి నివేదించబడింది మనకు వచ్చింది, అది మనకు ప్రసాదమే కాబట్టి అలా మనం చాలా ఇష్టంగా అనుకోవాలి. ఒకవేళ అలా లేకపోయినా ఓహో వాళ్ళు భౌతికంగా బాబాతో ఉన్నారు కాబట్టి బహుశా బాబా కొద్దిగా అలా ప్రసాదం ఏదైనా ఇస్తే ఎవరైనా రుచి చూసి మిగతా భక్తులు పెట్టేవారు. కాబట్టి ఇది కూడా అలా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లో తప్పు గానీ మనం బాధపడ్డం గానీ ఏమీ లేదు. విషయం అక్కడ సంఘటనలు మనం ఆనందించడమే కావాలి. క్లారిటీ అదమ్మా. మరో సాయి బంధువుతో మాట్లాడదామండి. సాయిరామ్. సాయిరామ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? పద్మప్రియ గారు బాగున్నారా? బాగున్నాను. తాతయ్య గారు బాగున్నారా? బాగున్నారు. మీరు అసలు లైవ్ కి సాధారణంగా కాల్ చేయరు, ఫస్ట్ టైం అనుకుంటా, లేకపోతే చాలా రోజుల తర్వాత చేశారు కదా. మాట్లాడండి. అదే రాజేంద్ర ప్రసాద్ గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం అమ్మా. 64 సచ్చరిత్ర వసంతాలకి శుభాకాంక్షలు అండి. మీకు కూడా థ్యాంక్స్ అమ్మా. సేమ్ టు యూ. మీ సచ్చరిత్ర గట్టిగా మాట్లాడండి పద్మప్రియ గారు. బాబా మనల్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కాపాడతారు అనే దానికి నాకు చాలా నిదర్శనాలు. మీకు ఇవాళ ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను ఈ ఇంట్లో వంట చేస్తూ ఉన్నానండి.
2 విజిల్స్ బాగానే వచ్చాయి. సరే నార్మల్ గా వచ్చాయి కదా, 3వ వస్తుంది కుక్కర్ ఆపుదామని వంటింట్లో ఏదో పని ఉంటే పోయానండి. అది ఆ రోజు ఏమైందో తెలీదు, గ్యాస్ కట్టి తెచ్చమని వేలింది. మా పని ఆవిడేమో పని చేస్తుంది. మీరన్నట్టు ఒక ప్రయాణాలే కాదు, ఆరోగ్యమే కాదు మనల్ని. అదే 3వ విజిల్ వస్తుంది కదా అని వెయిట్ చేస్తూ ఉంటే ధామం తప్పుడు అనిపించింది. నేను కిచెన్ లోనే ఉన్నా. అసలు మామూలుగానే ఎక్కడో ఉంటేనే ఆ చెదిరితేనే దెబ్బ తగులుతుంది అంటారు కదా, అలాంటిది కిచెన్ లో ఉన్నాను. అది తేలి ఎగిరింది, ఒక బల్బు ఎగాలి, అన్నం చెదిరింది, గ్యాస్ అవి పాడయ్యేది. నా మీద చిన్న మెట్టుకు కూడా పడలేదు. చాలా దగ్గర ఉన్నాను నేను. అలాంటిది బయటకు వచ్చిన ఇంకా పనా భయపడ్డది. ఏందమ్మా అంత పెద్ద తప్పుడు వచ్చింది, నువ్వు గమ్మనున్నావు అక్కడే ఉన్నావు అంటే, ఏమో నాకేం వినిపించలేదు. నేను కిచెన్ లో కూడా ఒక చిన్న బాబా పటం పెట్టుకొని ఉంటాను, అదే చిన్నది మన వ్యాపారులకు పోయిన అది కూడా అక్కడ పెట్టుకొని మీరు అన్నట్టు 1 డే ముందు కూడా సకలం బాబా తర్పణమస్తు అనుకుంటూనే చేస్తానండి. ఈ భోజనం మీది, నేను ఒకవేళ భోజనం ముందు స్మరించడం ఇది నీకే అంకితం అయినా శివార్పణం ఉన్న షిరిడి సాయినాథార్పణం అనుకుంటూనే చేస్తానండి అన్నం పెట్టే ముందు. అందువల్ల ఆ రోజు బాబా నన్ను బాగా కాపాడారు. ఈ అనుభవం మీకు చెప్పాలి గురువు గారికి, వాహిని గారికి అని ఈ 64 వసంతాల సందర్భంగా మీకు మాట్లాడే అదృష్టం కలిగినందుకు, నా ఎక్స్పీరియన్స్ చెప్పుకోగలిగినందుకు ధన్యవాదాలు అండి. మీ సాయి టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఇది చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే వారి అది ఏమంటారంటే ప్లాట్ఫారం చేసింది వాళ్ళు, ఏ వేదిక ఏర్పాటు చేసింది వాళ్ళు. మరి 64 సంవత్సరాల పండగ మనం చేసుకుంటూ మీరు వంట చేయడమే కదా అందుకనేనమ్మా చాలామందికి మీరు ఇటు టీవీ కాదు ఎనీ చోట్లైనా అయ్యా వండేటప్పుడు బాబాను గుర్తు చేసుకోండి. ఈ రోజుల్లో ఏ గృహిణి దగ్గర చూసినా అది పెద్ద ఇబ్బంది అవుతున్నది. ఏవో సినిమా పాటలు వింటూ ఏవో చేయడం కాదు, మనం బాబా చరిత్రను ఏదో ఘటనను గుర్తు చేసుకుంటూ అన్నం వండితే నిజంగా తల్లికి పెట్టినా, తండ్రికి పెట్టినా, భర్తకి పెట్టినా, భార్యకి పెట్టినా అది అమృతం అవుతుందమ్మా. కాస్త మీలాంటి పెద్దలు అందరికీ చెప్పగలిగితే అది చాలా గొప్ప విశేషం. చాలా చక్కగా చెప్పారు తల్లి. పోయిన సంవత్సరం నమ్మకం ఎక్కువైన తర్వాత నాకు ఇది కావాలని అడగల, స్మరణ ఎక్కువ చేసుకుంటున్నానండి. అన్ని ఆయన నాకు ఏది అనుకూలం అదే చేసుకుంటున్నాను. ట్రాన్స్ఫర్ విషయంలో కూడా సంతోషం. వీళ్ళ నాన్నగారు పెద్ద ఆయన 90 సంవత్సరాల మనిషి, హారతైనంత సేపు నిల్చొని సచ్చరిత మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఆయన ఆస్వాదించారు. ఆ రోజు మనకి బాబా గారు భౌతికంగా అంటే పెద్ద నీడ రూపంలో దర్శనమిచ్చారనమాట. చాలా బాగా జరిగింది. ఈ రోజు ఇంకా సంతోషంగా జరుగుతూ ఉంది. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయి బంధువు ఫోన్ లైన్ లో లేనట్టున్నారు. సరే, మనం సచ్చరితకి సంబంధించి చాలా చక్కని కథలు, సచ్చరితలో ప్రతి సంఘటన అసలు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను. బాబా గారు 60 సంవత్సరాల పాటు ఉన్నారు షిరిడీలో భౌతికంగా, మనలాంటి ఒక మామూలు మానవ దేహం తీసుకొని. చుట్టూ ఎందరో భక్తులు, ఎన్నో ఆనందాలు, ఎన్నో అనుభవాలు వారందరికీ. అసలు తన లీలలన్నింటినీ గ్రంథస్థం చేయించి మనకి ఇవ్వడం అంటే మనం నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నాము అని. అయితే ఈ సచ్చరిత పారాయణ చేయడంలో కూడా అనేక మందికి అనేక సందేహాలు. అంటే ఇది 1 వీక్ లోనే పూర్తి చేయాలా, లేకపోతే రోజు ఒక అధ్యాయం చదవాలా, ఉదయాన్నే చదవాలా, రాత్రిపూట కూడా చదవచ్చా, అంటే ఏదన్నా మనం పొరపాటుగా చదివితే అంటే ఏ మధ్యాహ్నం పూట మనకి అప్పుడు సమయం దొరికి చదివితే పాపం వస్తుందా? అసలు బాబా మనకి ప్రేమతో ఇచ్చిన ఈ సచ్చరిత అనే అమూల్యమైన కానుకను, ఈ ఆస్తిని మనం ఎలా ప్రేమించాలి, ఎలా చదువుకోవాలి, మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలి? సమాధానం ఒకటి తల్లి, మనకు అసలు సచ్చరిత్ర అనే పుస్తకం మీరు గాని, మీ బంధువులు గాని, మేమగా ఎవరైనా సరే, ఎవరైనా మనకు అసలు చేతికి అందడమే మనం చేసుకున్న అదృష్టం. నాకు ఫస్ట్ పాయింట్ అది. నువ్వు ఎలా చదవాలి అనేటువంటి ఆలోచనకు వచ్చేటడికి ఎక్కువ శాతం ఏం జరుగుతున్నదంటే అమ్మా, అంటే మామూలుగా జరుగుతున్నది చెప్తున్నా. మనకేదో సమస్య ఉంటే కానీ పుస్తకం తీసుకోం. ఇప్పుడు జరుగుతున్నది, సమస్య తీరుతున్నది. ఎవరికి తీరడం లేదని నేను ఒప్పుకోను. 99% తీరుతాయి. ఇంకా తీరలేదంటే ఇంకా వాడికి రుణానుబంధం లేనట్టే అనుకోవాలి. అయితే తర్వాత మీరు అన్నారు చూడండి, ఎట్లా చదవాలి, సప్తాహం చెయ్యాలా, లేకపోతే 40 రోజులు చదవాలా, లేకపోతే మొదటి అధ్యాయాన్ని ఇవన్నీ వస్తాయి చూడండి. దానికి ఒకటి మీరు ఒక మాట అన్నారు, పదే పదే చెప్తున్నారు, ప్రేమతో ప్రేమతో అని. బాబా కోరుకున్నది అదే.
నిన్న కూడా ఏదో ఇక్కడే బండ్లగూడెం దగ్గర కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు సచ్చరిత చెప్తున్నా, మనల్ని చేసుకుంటున్నాను. గురువారం నాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే తాత్యాన్ని పట్టుకొని రాత్రి వచ్చి నా యోగక్షేమాలు చూడు అంటాడే, దాన్ని మనం సచ్చరితలో పారాయణం చేస్తున్నాం. పైన ఆ అధ్యాయంలో చెప్పబడింది ఏంటి, ఏ రోజైనా మీకు పడుకునేటప్పుడు అది చదువుకొని పడుకుండానే నా యోగక్షేమాలు చూడని తాత్యాన్ని అడుగుతాడే. అసలు ఎట్లా మనం దాన్ని అర్థం చేసుకోవాలి? మీరు అన్నారు చూడమ్మా, ప్రేమ. మా తాతగారు, మా ముత్తాత, మా నాయనమ్మ, మా అమ్మమ్మ ఉండి, రే నాయన అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తుండ్రా బాబు అని ఎంత ప్రేమతో పిలుస్తారో, మీరు నన్ను విడిచిపెట్టినా నేను విడిచిపెట్టాను. అట్లాగే తాత్యాతో 15 ఏళ్లు పడుకున్నాడు బాబా, అంత కలిసి పడుకున్నారు. ఆ బాంధవ్యంలో పెళ్ళైంది, సుఖపడు పో వెళ్ళు, కానీ ఒరే నాయన అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుండరా అనేది మనం ఏ భాగవతము, రామాయణం వీటిల్లో దొరకదు. ఈ సచ్చరిత దొరుకుతున్నది కాబట్టి మనం దీన్ని ఎట్లంటే అట్లని దాన్ని అగౌరవించకండి. నేనది ఇంత సులువుగా, ఇంత దగ్గరగా ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భార్య, ఒక భర్త ప్రేమతో అక్కో, చెల్లెలో, మేనమామో మనల్ని పలకరిస్తున్నట్టుగా బాబా సచ్చరిత ద్వారా పలకరిస్తున్నాడు, చాలా ప్రేమతో ఉన్నాడు. అది లెక్క చేయకుండా ఉండడం తప్పు. గౌరవించండి. గౌరవిస్తూ ఏమైపోతున్నదంటే నియమాల కోసం భయపడకండి. నియమం ఎందుకు అంటే నీ మనస్సు అటు ఇటు చలించకుండా ఉండడానికే. మనం అనుకున్న బాబా ఏం నియమాలు పెట్టలేదుగా, ఎప్పుడో తీరుకున్నప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు అట్లా చదువుకున్నా. నీకు వసతి ఉన్నప్పుడు నీకు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నేను మనకు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం ఎందుకంటే ఒకసారి ఒక పని అయిపోయిన తర్వాత దాని మీద ఎప్పుడు చదవచ్చులే అనుకుంటే మనం చదవమమ్మ. అందుకని పెద్దవాళ్ళు ఎందుకు పెట్టి రోజు నువ్వు కూర్చొని దీపారాధన చెయ్యి అంటారు. ఏం చేయకపోతే దీపారాధన చేయమని చెప్తాడా దేవుడు? ఏమన్నా వాదన చేసేవాడు. ఎందుకు చేస్తున్నావు? రోజు నువ్వు స్నానం చేయమని ఎవడని చెప్తాడా? చెప్పడుగా. చేయకపోతే నీకే కష్టం. నువ్వు కనుక వాళ్ళు స్నానం చేయకపోతే పక్కవాడు ఊరుకోడు, తిడతాడు. అందుకని నువ్వేం చేస్తున్నావు? అట్లాగే రోజు నేను సచ్చరిత చదవాలా అని అడగనక్కర్లే. అయ్యో ఈరోజు సచ్చరిత చదవలేదండి, కాస్త ఏదైనా గుర్తు చేసుకోవాలండి అంటే నీవు స్నానం చేయకపోతే ఎండాకాలమైనా ఎప్పుడైనా ఏ రకంగా అయితే ఒక తప్పన నీ శరీరానికి ఉంటుందో అట్లాగే సచ్చరిత కూడా అలవాటు చేసుకోండి. దానికి మీరు నియమాలు పాటించవచ్చు. కొంతమంది అంటుంటారు బాబాకి అనుష్ఠానాలు నియమాలు అక్కర్లేదటండి అంటారు. అక్కర్లేదని వాదన చేయకని నువ్వు నియమంతో అనుష్ఠానం చేయగలిగిన వాడివైతే చెయ్యి. నీకు చేయడానికి అట్లా చేత కాదు కాబట్టి ప్రేమతో చెయ్యి ఏది చేసినా అని చెప్పారు బాబా అని నా ఆలోచన అమ్మా. నిజంగా ఇంతకు ముందు మనకి రాజన్ ప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు, సచ్చరిత చాలా మందికి చేతికి వస్తుంది, రావడమే మన అదృష్టం. కానీ నేను కూడా స్వయంగా వింటూ ఉంటాను, సచ్చరిత మా చేతికి వచ్చిందండి, ఎన్నో సంవత్సరాల పాటు అది అలా ఒక అల్మారాలో పెట్టుంచాము, అది బాబా పుస్తకం అని కూడా మాకు తెలియదు, ఎవరో ఇచ్చారు, పెట్టాము అల్మారాలో. అలా ఇలా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎవరో చెప్పారు అది చదివితే బాగుంటుందని, వెతికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తీసి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. చదవడానికి కూడా ప్రాప్తం ఉండాలి, చేతికి రావడమే కాకుండా. అట్లాంటివి అంటే నాకు పరిచయమైన కొంతమంది దుర్భా సుబ్రహ్మణ్యం గారికి చాలా మంది అంటే ఈ జ్ఞానయజ్ఞాల ద్వారా అబ్బో వాళ్ళ చాలా ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ పుస్తకం అప్పుడు గుర్తుకొస్తుంది, ఎవరో చెప్తారు, అది కూడా అదృష్టం అమ్మ. పెళ్లికి ఇప్పుడు కొంతమంది చూస్తుంటే ఇప్పుడు ఎవరికైనా పెళ్లి అవుతుంది అనుకోండి, ఏమిటండి ఏం గిఫ్ట్ తీసుకొచ్చారంటే ఎవరెవరో ఎన్నెన్నో వేల రూపాయలు అవి పెట్టాయి. కొంతమంది సచ్చరిత ఇస్తారు, ఏంటంటే సచ్చరిత ఇస్తున్నారు పెళ్ళెప్పుడు అని. వాళ్ళకి ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత ఒకసారి ఇది సచ్చరిత నమస్కారం చేసి వాళ్ళు చదువుతారు, వాళ్ళకి ఎంత ఆనందంగా. ఇది పెళ్ళెప్పుడు సచ్చరిత ఏమిటండి, కొన్ని భగవద్గీత అట్లాంటివి కూడా అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు ఎవరికి ఏ రకంగా ఉపయోగపడాలో అప్పుడు దాన్ని వాడు పుస్తకం తెరుస్తాడు, అప్పుడు ఆ పుస్తకాన్ని చదువుతాడు. అంటే ఎంత మనకి ఇమీడియట్ గా ఒక వస్తువు రిపేర్ చేసేదన్నా ఉంటే దాన్ని చేయవచ్చు, లేకపోతే ఏముంటుంది, మనకి వీలు కాదు. అందుకని మనకు ముందే అరేంజ్ చేసేసాడు బాబా. ఒరే నీకు పిల్లలు పుట్టలేదనుకో, పిల్లలకి ఏదైనా అనారోగ్యం అనుకో, ఎవరో వచ్చి చెప్తారు, అయ్యా సచ్చరిత మీ ఇంట్లో ఉంది కదండి, నేనే ఇచ్చాను కదా పెళ్ళెప్పుడు, అరే ఇచ్చారండి, ఆ షోకేసులో పెట్టారండి, తీస్తారు, చదువుతారు. ఇవన్నీ ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఇంతమంది ప్రేక్షకులు మరి చూస్తున్నారు చక్కగా. ఇది ఒక పండగల మనము సచ్చరిత చదవడము, సచ్చరిత వినడము, సచ్చరిత పారాయణం అనేది ఒక దాన్ని ఏమిటి ఒక సంబంధం, శాస్త్రపరంగా ఇట్లాగే చెయ్యాలి, ఇట్లానే కూర్చోవాలి, ఇట్లా నియమంతో ఉండాలి, ఇట్లా కాసేపు ధ్యానం చెయ్యాలి, చెయ్యగలగడానికి నీకు శక్తి ఉన్నా సరే. కానీ ఇది కుటుంబ పరంగా
ఆబాల గొప్ప పిల్లలు కూడా ఇప్పుడు సచరిత బాగున్నాయి అంకుల్, చక్కగా ఉన్నాయి కథలు అంటే అంత బాగా వాళ్ళకు మళ్ళా ఎక్కడైనా స్కూల్కి వెళ్ళినా పిల్లలతో వాళ్ళతో మాట్లాడుకుంటూ. నేను ఒకసారి నా అనుభవం గుర్తు చేస్తాను తల్లి. ఇక్కడ సికింద్రాబాద్లో జ్ఞానయజ్ఞం జరిగితే 2-3 రోజులు విన్నాడు ఒక పిల్లవాడు. ఈ జ్ఞానయజ్ఞం నిర్వహించిన వాళ్లే. వాడు తర్వాత వచ్చి తాతగారు ఒక అనుభవం కలిగింది. వాడు అప్పుడు 4వ తరగతితో చదువుతున్నాడు ఇక్కడ మోడా మార్కెట్ దగ్గర. ఏమిటంటే నేను పొద్దున గోళీలు ఆడుకుంటున్నా సార్, ఆడుకుంటూ ఉంటే నావన్నీ పోయినాయి. పోయిన తర్వాత ఒక్కటే గోళీ ఉంది నా దగ్గర, అన్నీ నాకు రావాలంటే అదే, లేదంటే మొత్తం పోతుంది. అప్పుడు మీరు అంటున్నా 3 రోజుల నుంచి వింటున్నా సచ్చరిత్ర చెప్తూ ఏమని బాబాను నమ్ముకోండి, బాబాను గుర్తు చేసుకుని ఏ పని చేసినా అయిపోద్ది అంటున్నారా. అది నాకు గుర్తుకొచ్చింది. ఆ గోళీని అప్పటిదాకా కళ్ళు తెరిచి బాగా కొట్టేవాడిని, నేను కాస్త బాబాను గుర్తు చేసుకుని మీరు చెప్పింది గుర్తు చేసుకుని వేసా, ఎంగిన మొత్తం వచ్చినాయి. అప్పుడు నేను అనుకున్నా నా దగ్గరలో ఉండే సాయిబాబా గుడిలో కొబ్బరికాయ కొడదామని మా నాన్నని అడిగితే ఇచ్చాను నన్ను పట్టుకొని. రే అదో గోళీల కోసం. వాళ్ళ బాబాయ్ ఎవరో పక్కన ఉన్నారట. ఒరే నీకిప్పుడు అది తమాషాగా ఉంటుంది, నీకు ఈ పెళ్లి కాలేదంటే అదొక కొబ్బరికాయ కొడతాను. వాడికి అది గోళీలు. అంటే సచ్చరిత్ర ద్వారా వినడం వల్ల బాబా మీద నమ్మకంతో చెయ్యాలి అనేటువంటి ఒక సంకల్పంలో ఎక్కడైతే అది పిల్లవాడు కానీ మాస్టర్ కానీ వాళ్లకు వీడైతే సాధన అంటాడు, ఏదో కొంత అహంకారాలు ఉంటాయి. వాళ్ళకి ఏముంటాయమ్మా పిల్లలకు? అంటే ఆ వయసుకి అలాంటి కోరికలే ఉంటాయి కాబట్టి ఆ వయసు పిల్లోడు అదే కోరిక. చూడండి మరి వాడికి అనుభవం వచ్చి వయసు వచ్చిన కొద్దీ కోరికలు మారుతాయి, వాడికి ఆలోచన పరిధి పెరుగుతుంది. మనకు నేను కూడా సాయి లీలమ్మ గారు మీకు తెలుసు, చాలా సార్లు చూసాం. నిజంగా మహాతల్లి గొప్ప. ఆమె చెప్పి స్వతహాగా ఆమె నడుతుంది. ఎప్పుడైనా స్కూల్కి పోవాలంటే ఏదన్నా హోంవర్క్ బుక్ కనపడకపోతే ఒకసారి పుస్తకం తీసేది చదువుకుని బాబా ఇట్లా మామూలుగా అంటుంటారు, ఇట్లా అద్దుకుంటే చాలా ఎక్కడుందో తెలిసిపోయేదట. ఎంత మరి ఇవన్నీ వింటుంటే చెప్తుంటే తమాషాగా ఉంటుంది. ఏం సార్ ఏందో తమాషాగా చెప్తాం, మరి తమాషాగానే ఉంటుంది. ఇక్కడేమి నియమంగా ఇట్లాంటి శ్లోకాలు చెప్పేది ఏం లేదు. కానీ దానివల్ల మనకు భావనలో అది ఎంత గొప్ప గౌరవం ఇవ్వాలో అట్లాంటి గౌరవం ఇచ్చేదానికే ఇట్లాంటి పండగ చేసుకుంటూ ఆనందంగా ఉండడం చాలా గొప్ప విశేషం అమ్మ. సాయి బంధువుతో మాట్లాడదాం అమ్మా. సాయిరామ్ అండి. సాయి బంధు ఇప్పటి వరకు ఎదురు చూసి కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది. మన సాయి టీవీలో రోజు మీ సచ్చరిత చూసి అంటే అందరూ అడిగేది ఒకటి, చెప్పమ్మా, కొద్దిగా మనకి కొత్త కార్యక్రమం అంటే సచ్చరితలోనే మనకి ముందెప్పుడో షూటింగ్ చేసి మనం వేస్తున్నాం కదా, సో ఇంకా కొద్దిగా బాగా వేయాలి అని అడుగుతున్నారు. బహుశా మీరు త్వరలో అలాంటి ఇది సచ్చరితకి సంబంధించి కొత్త షూటింగ్ కి కూడా బాబా మీకు సమయం ఇవ్వాలి. సాయి బంధువులందరికీ అలాంటి కార్యక్రమము మనకి అడగండి రాజన్ ప్రసాద్ గారు. మీరు మమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా, బాగా ఉంది వినటానికి, కొద్దిగా చూడడానికే ఇబ్బందిగా ఉంది దృశ్యం అన్నట్టుగా. చాలా పాత షూటింగ్ కదా అది. కొత్త షూటింగ్ కూడా చేసుకుందాం, సమయం కేటాయించమని నేను ఈ రోజు బాబాని అడుగుతున్నాను అనమాట. మీరు సచ్చరితకి సంబంధించి ఒక మంచి పనిలో ఉన్నారు కదా, ఓవి టు ఓవి గురించి విషయం ఏంటంటే 52 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. దానికి కూడా DTP కూడా ఇవ్వడం జరుగుతున్నది. మీరన్న కోరికను నెరవేర్చుకోవడానికి విషయంలో నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు అనడానికి నాకేం బాగానే ఉంది, చేద్దాం. కానీ ఒకటి జరిగేది ఏంటంటే అది ఏదైతే మీరు ఇప్పుడు టీవీలో చూపిస్తున్నారో ఎట్లా ఉంటుందంటే ఒకటి జరిగిన తర్వాత అంతకంటే బాగా రావాలని కోరిక ఉంటుంది. అందుకని ప్రతి అధ్యాయాన్ని వీలున్నంత వరకు కొంత ఆలోచన చేసి కొంత పీరియడ్ తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేద్దాం. దాన్ని పెద్దగా మీరు నన్ను అర్థించాల్సిన అవసరం లేదమ్మా, నాకు కూడా అది ఆశీర్వచనమే. నేను చెప్పాలంటే ఆ రోజున ఇప్పుడు నేను జ్ఞాన మండపం ఏదైతే ఉందో సచ్చరిత్ర జ్ఞాన మండపం, అక్కడలో మీలాగే శ్రావణి గారు నిజంగా ఎంత చక్కగా చేసింది. 1 వారం రోజులు రికార్డ్ అయింది మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఒక తల్లి చెప్పింది, మేము ఇట్లా రైలుకు పోతే రైలు అట్లా ఎన్ని అనుభవాలు. దాంట్లో ఒక అనుభవం చెప్తాను నేను. ఎక్కడో దాన్ని ఏమంటారు, చిత్తూరుకి వెళితే చిత్తూరులో ఒక అతను ఉన్నాడు. అతనికి 4,000కు 4 ఉంగరాలు, బాగా టీచర్ అట అతను, బాగా కోటీశ్వరుడు అండి. ఆయన చూస్తున్నట లోకల్ టీవీలో అప్పుడు వచ్చేది 6:30 కల్లా వచ్చేది, కొంతమంది చూస్తున్నట. ఆ రోజు దగ్గరలో చెన్నైలో ఆయన భార్య సంబంధించిన బంధువుల దగ్గర పెళ్లి ఉంటే వెళ్ళాట. వెళ్లి భార్య ఎక్కడే ఉండిపోతే వచ్చేసాట.
ఆ రావడంలో ప్యాసింజర్ ట్రైన్లో వస్తున్నాడు. ఎక్కడికి? చిత్తూరు టు చెన్నై టు చిత్తూరు వస్తుంటే ఆ ఉంగరాలు అవన్నీ తీసి ఈ మెడలు అన్ని తీసి ఒక దిండులాగా చేసుకుని ఒక సంచిలో పెట్టుకున్నాడు తల కింద. అది జనరల్ కంపార్ట్మెంట్. తెల్లవారింది, వచ్చింది చిత్తూరు, అది కసపోయింది. ఈయన మళ్ళా సంపాదించుకోగలుగుతాడు, బాగా కోటీశ్వరుడు. ఆయన జస్ట్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఆయన వచ్చాడట 6:20కి దిగాడట ఇంట్లో. దిగంగానే పెట్టాట టీవీ. పెట్టంగానే ఆ రోజు వచ్చింది ఏంటంటే, ఎందుకురా ఈ ఆభరణాలన్నీ? ఆయన సత్సంగాలు చెప్తాడట, అంటే బాబా చరిత్ర గురించి ఎవరికొరు చెప్తూ ఉంటాడట. ఎందుకురా ఈ ఆభరణాలు తీసి పక్కబడి? అదే రావడంతో నాకు అనిపించింది, మా అత్తగారు ఏదో మళ్ళా కొనుక్కోవచ్చు కదరా, లేకపోతే మా అమ్మగారు అన్నారు, లేదు ఇంకా మాకు ఆభరణాలు ఉన్నాయని ప్రదర్శించుకోవడం ఎందుకు అంటే ఒక బోధ చేయడం. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి తల్లి. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ సాయి టీవీలో ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్నది. నేను మా తల్లిని ద్వారా పొందిన ఈ దీంట్లో ఒక్కటే, ఎవరైనా వచ్చి ఇది మీరు చెయ్యాలి అంటే ఒక్కరు ఇద్దరు 10 మంది కాదండి, 2-3 బాగుపడ్డా చాలు. అంతకంటే నాకు ఇంకా ఏది అవసరం లేదు. తప్పకుండా అది మీరు అర్థించనక్కల్లా. నాకు కూడా కాస్త మీరు కూడా చాలాసార్లు చెప్పుకున్నారు, నాకు అనారోగ్యం ఇచ్చినప్పుడల్లా ఒక మంచి ప్రేరణ వచ్చింది. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏం లేవు. తప్పకుండా చేద్దాం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. అమ్మా సాయిరామ్ అండి. టీవీ చూడకండి, మీ పేరు చెప్పండి. సాయి, టీవీ చూడకండి, ఫోన్ లో మాట్లాడండి. మీ పేరు? ఎంతోసేపటి నుంచి పాపం ఫోన్ లైన్ లో ఉంటారు. ఎంత ప్రయత్నం చేస్తేనే కాల్ కనెక్ట్ అవుతుంది. అసలు రోజు మధ్యాహ్నం మీ సచ్చరిత అయిపోగానే కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఒక్కసారి మాట్లాడాలి, లేకపోతే ఎంత బాగా చెప్తున్నారు, ఈ రోజు ఎంత బాగుంది అని. తీరా ఈ లైవ్ వచ్చేసరికి మిమ్మల్ని చూస్తూ కూర్చున్నారు. అలాగా పైన నేను కూడా చెప్పడం ఎక్కువైందేమో. లేదు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను ఇందాక నుంచి. బాబా గురించి ఒక 2 మాటలు మంచిగా మాట్లాడితే, లేదా మనం బాబా భక్తులమై మన నడవడిక బాగుంటేనే, ఒక మామూలు వ్యక్తుల్ని ఈ రోజు గురువుల్ని చేసేస్తున్నారు. అంటే ఒక గురుస్థానం ఇచ్చేసి, గురుస్థానం అంటే అంత మామూలు అయిపోయింది. గురువు గారు లేకపోతే గురువు వాళ్ళని ఆ స్థాయిలో చూసేసి కొన్నాళ్ళకి బాబా పక్కకి వెళ్ళిపోతాడు, అవి పీఠాలు వస్తాయి, అదంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, అది వేరే సంగతి అనుకోండి. కానీ మీరు ఇన్ని జ్ఞానాయజ్ఞాలు చేస్తున్నారు. సచ్చరిత అంటే జ్ఞానాన్ని ప్రసాదించేదని మీ ఉద్దేశం కదా. సచ్చరిత సర్వ కోరికలు తీర్చే సచ్చరితకు మీరు ఇచ్చిన అత్యుత్తమమైన పేరు అది కావచ్చు. దానికి సంబంధించి కూడా నేను అడుగుతాను. కొన్ని లక్షల మందిని మీరు ప్రత్యక్షంగా కూడా కలిసి ఉంటారు. సాయి టీవీ వల్ల పరోక్షంగా మిమ్మల్ని కొన్ని లక్షల మంది ఆరాధిస్తున్నారు, గౌరవిస్తున్నారు. స్టిల్ మీరు మీలాగే ఒక సాయిని ప్రేమించే భక్తుడిగానే ఉండగలిగారు. ఇంతటి స్థిరత్వము, అంత చక్కటి మీ స్థితి నిజం. మనలాగే ఉండడం, ఒక బాబాని ప్రేమించే భక్తుడిలాగే ఉండగలగడం, గురుస్థితి రావడం అనేది ఒక ఆశ, మాయ అని నా ఉద్దేశము. మీరు మీలాగే ఎలా ఉండగలిగారు? ఇలాంటి ప్రేరణ మీకు సచ్చరిత నుంచే వచ్చిందా? ఒక సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత చెప్తారా? తప్పకుండా. సాయిరామ్ అండి. మాట్లాడుతున్నానండి. అమ్మా మీ పేరు? నా పేరు రాణి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? రాజమండ్రి నుంచి అండి. రాణి గారు, ఏం అడగాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ గురువు గారికి నా అనుభవాలు చెప్దామనండి. ఏమండి? గురువు గారికి నా అనుభవాలు చెబుదామనండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా, వింటున్నా. చెప్పండి. హలో, చెప్పండి, వింటున్నాను. హలో, నేను షిరిడి వెళ్తానండి. చెప్పండి అమ్మా, వింటున్నారు. హలో, రాణి గారు వింటున్నారు, చెప్పండి. నేను షిరిడి వెళ్తే నాకు గుడిలోకి వెళ్ళి కాడి నుంచి ఏడుపు వస్తుంది. ఎంచేతనని అడుగుదా? అమ్మా మీరు మరి దాని సమాధానం? దుఃఖం రాకపోతే ఆశ్చర్యపడాలి. బాబాని చూసి మనకి మన అమ్మే సడన్ గా, అమ్మ పొద్దున్నే తలుపు కొట్టి మనం పొద్దున్నే లేచేసరికి అమ్మ మన ఇంటికి వస్తేనే మనకి అమ్మ వచ్చేసావా అని మనం సంతోషపడతాం. ఏంటో అమ్మ నువ్వేంటి ఇలా చెప్పకుండా అని. అలాంటిది మనల్ని బాబా అంత ప్రేమగా పిలుచుకొని మనతో పాటు అదే సమాధి మందిరంలో కొన్ని 100 మంది భక్తులు ఉంటారు. కానీ బాబా మనల్ని అలా ప్రేమగా చూస్తూ నవ్వుతూ రామ్మా అని పిలిచినట్టుంటుంది. అంతమందిలో మనం అంటే ఇంకెవరూ ఉన్నారని కూడా గుర్తురాదు నిజానికి సమాధి మందిరంలో. బాబాని చూసి సంతోషంతో మనసు కరిగిపోయి కన్నీళ్లు రావడం చాలా సహజం.
అలా రాకపోతే మనం ఆశ్చర్యపడాలి, బాబాను చూసినా మాకు ఏ స్పందన రావట్లేదు ఏంటి అని. ఆనందపడండి, ఎంత కన్నీరు వస్తే అంత సంతోషంగా ఆనంద బాష్పాలు అంటారు. బాబా పాదాలు కడగండి. అమ్మా మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తుకొచ్చింది, సచరిత్రలో కూడా హేమాది పంత్ గారు రాస్తారు. హేమాది పంత్ గారు ఎప్పుడైతే నీ కంటికి నీరు రాకపోయినా లేకపోతే నీ ఒళ్ళు గుర్పాటు కలగకపోయినా అది నిజమైన భక్తి కాదు అని. ఎందుకంటే కొంతమందికి ఆనందం వ్యక్తం చేయడంలో కూడా కొన్ని మొహమాటలు పడతారు. నేను చూడంగానే నాకు ఏడుపు వచ్చేసిందండి, ఎందుకు ఏడుస్తున్నానని మీరు అడిగారు ఇప్పుడు తల్లి. మరి దానికి అదేమి అనారోగ్య స్థితి కాదమ్మా, అది చాలా ఆనందకరమే. మీరు అలా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎంతో ఒరే కాస్త నవ్వరా అంటే నవ్వరు, కొంతమంది ఏడవరా అన్నప్పుడు ఏడవడానికి కూడా చేత కాదు కొంతమందికి. కాబట్టి మీరు మరి చాలా సహజంగా దాన్ని ఆనందం పొందుతున్నారు. కాస్తే కొద్దిగా ఇట్లాంటి స్థితిలో నుంచి మనం మెల్లమెల్లగా అయ్యా నాకు ఏడుపులో నిన్ను అసలు సరిగ్గా చూడలేకపోతున్నాను ఆయన, నాకు కాస్త అనుగ్రహించని ప్రార్థన చేయండి అమ్మా. నేను ఎక్కడ చదివాను ఒక పుస్తకంలో, ఆధ్యాత్మిక పరమైన పుస్తకంలో, మనకు తెలియకుండా మనం చేసిన కర్మలు కూడా కొన్ని కన్నీళ్ల రూపంలో వెళ్లిపోతాయంట. అది ఆనందంతో వచ్చినా సరే, ఎలా వచ్చినా అంటే ఒక మంచి ప్రదేశానికి, పుణ్యాత్ములు ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కన్నీళ్ల రూపంలో చాలా కర్మలు వెళ్లిపోతాయి అని. బహుశా చాలా మందికి బాబా గారి దగ్గర ఈ అనుభవం కలగడం సాధారణమే. అది ప్రేమతో కావచ్చు, ప్రేమతోనే బహుశా మన కర్మలు మనకు తెలియకుండా బాబా నొప్పి లేకుండా తీసేస్తూ కూడా ఉండొచ్చు. దీంట్లో చాలా మంచి స్థితి అది. అలా అందరికీ జరగదు, చాలా కొద్ది మందికి జరుగుతూ ఉంటుంది. రాణి గారు సంతోషంగా బాబాను చూడగానే మీ మనసులో ఎలాంటి అనుభవం కలుగుతుందో అది మంచిదే. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో, సాయిరామ్ అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నానమ్మా. నా పేరు పద్మావతి. అమ్మా, మీకు అక్కడ సాయి టీవీ చూస్తున్నారా మంగళగిరిలో? ఏంటమ్మా? మంగళగిరిలో మీరు సాయి టీవీ చూస్తున్నారా? నేను అక్కడ నిర్మలా కాన్వెంట్ దగ్గర గుడి ఉందమ్మా, బాబా గారి గుడి. ఆ గుడికి వెళ్తాను. మెంబర్ని. ఒక్క నిమిషము. మంగళగిరి నుంచి మాకు వచ్చిన మొదటి కాల్ అన్నమాట. మీకు అక్కడ మంగళగిరిలో కూడా సాయి టీవీ వస్తుందని నాకు తెలియదు. మీరు మంగళగిరి నుంచే మాట్లాడుతున్నారా లేదా హైదరాబాద్ వచ్చి ఇక్కడ నుంచి కాల్ చేశారా అని అడుగుతున్నాను. మంగళగిరేనమ్మా. మంగళగిరి దగ్గర బైపాస్ రోడ్ లో ఉందా గుడి? గుడి గురించి కాదు, నేను అడిగిన ప్రశ్న నాకు క్లారిటీ వచ్చిందమ్మా. సంతోషం. మీ పేరు పద్మావతి అన్నారా? అవునమ్మా. సచ్చరిత పారాయణ చేశారా అమ్మా ఎప్పుడైనా? 9 సార్లు చేశానమ్మా. మీరు చెప్పే మందిరంలో కూడా సామూహికంగా పారాయణలు చేపిస్తూ ఉంటారా ప్రతిరోజు? వచ్చిన భక్తులతో చదివే అవకాశం ఉందా? అక్కడ లైబ్రరీ లాంటిది సచ్చరితలు అందుబాటులో ఉంచడం అలాంటి ఏర్పాటు ఉందా? ఉందమ్మా. చదువుకుంటూ ఉంటారా? గురుచరిత్ర చదువుతాము అక్కడ. అలా చేయాలి. ప్రతి మందిరాల్లో కూడా నిజానికి సచ్చరితకి సంబంధించి సమయం కేటాయించడం, పారాయణ చేయించడం చేస్తే బాగుంటుంది. ఏం అనుభవం చెప్పాలనుకుంటున్నారండి? నేను 9 సార్లు పారాయణ చేశానమ్మా. 9 సార్లు చేస్తే 9వ అఖండ జ్యోతి పెట్టి చేశాను. అయితే అఖండ జ్యోతి పెట్టించిన ఆవిడ, గుడి మెయింటైన్ చేసే ఆవిడ చెప్పింది, నీకు 7 రోజుల్లో మెరాకి కనిపించిద్దమ్మా, చూస్తా ఉండని. అయితే ఒక రోజు ఆ జ్యోతిలో, అఖండ జ్యోతిలో బాబా పాదం పడిందమ్మా. మా ఆ గుడికి వెళ్తున్న దగ్గర నుంచి మాకు కూడా బాగుంది. మా బాబుకి జాబ్ వచ్చింది, అన్ని బాగున్నాయి. గాని చివరికి హలో చెప్పండి. అన్ని బాగున్నాయి. నేను 1 సంవత్సరం నుంచి వెళ్ళటం మానేశానమ్మా. ఎందుకు మానేశానంటే మా బాబా జాబ్ వచ్చింది, బాగా చదివేది, లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ బాధతోటి ఆయన ఆ వార్త కూడా నాకు ఆ గుళ్ళో ఉన్నప్పుడే వచ్చింది. ఆయన మరి మంచిగా చేశాడో ఎందుకు చేశాడో అనే బాధతోటి నేను గుడికి వెళ్ళటం కూడా మానేశాను. మానేసిన తర్వాత కూడా మేము అక్కడి నుంచి ఇంట్లోంచి వచ్చేసాము వేరే ఇంట్లోకి. అక్కడికి వారం వారం పల్లకి ఇంటి ముందుకు వచ్చి ఆగుతుందమ్మా. అంటే ఆయన ఇంకా మమ్మల్ని ఏం వదలలేదు. అసలు మీరెక్కడ వదిలేరు బాబాని? ఇప్పుడు ప్రోగ్రామ్ చూడగానే బాబాని తలుచుకోకుండా మీరు ఉండలేకపోయారు. ఫోన్ లో బాబాని తలుచుకొని చెప్పేసుకుంటూ ఉన్నారు కదా. బాబా ఎప్పుడూ మనల్ని వదలరు. మీరు అనుకుంటున్నారు సంవత్సరం నుంచి వెళ్ళలేదని, కానీ మీ మనసులో బాబా ఎప్పటికీ ఉన్నారు. అసలు
అలా ఎందుకు జరిగిందో తను బాబా సేవకు వచ్చింది. తను కూడా బ్యాంక్ మేనేజర్, పెద్ద జాబ్ వచ్చింది రావటం. కానీ అసలు అలా ఎందుకు చేసిందో అర్థం కాదు. మళ్ళీ ఆ వార్త కూడా నేను మళ్ళీ ఆ గుళ్ళో ఉన్నప్పుడే రావటం ఏంటో మరి. మీరు అమ్మ దగ్గర ఉన్నప్పుడు అలాంటి వార్త వింటే మీకు కొంత ధైర్యం కదమ్మా. మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నప్పుడు అలా వింటే ఏమైపోయేవారు? మీకు అండ కదా, మనందరికీ తల్లి తండ్రి అండ దైవం అన్ని బాబానే కదా. మీరు అక్కడ ఉన్నారు కాబట్టి కరువు తీరా ఏడవగలిగారు, లేదా బాబాని చూడగలిగి ఉంటారు. అలాంటి వార్త విన్నప్పుడు ఎవరికైనా పాదాల మీద పడి ఏడ్చేసాను, అసలు నాకేం తెలియలేదు. మరి అంతే కదమ్మా, అందుకనే మీకు అక్కడ ఉన్నప్పుడు బాబా కష్టం వచ్చినప్పుడే తల్లి కడుపులో పెట్టుకుంటుంది. ఆ భగవంతుడు ఆయన దయ వల్ల బానే ఉన్నారు వాళ్ళు, చక్కగా మళ్ళీ పెళ్ళేది చేశాము, బానే ఉన్నారు. కానీ ఎందుకు ఆయన నన్ను అలా చేశాడు, అంత నమ్మిన దాన్ని? బాబా ఏం చేశారు? బాబా ఇంకా మీకు కష్టం వస్తుందని ఆ నిమిషానికి తన ఒళ్ళోకి పిలుచుకొని, అమ్మో బిడ్డ, నా బిడ్డకి ఇప్పుడు ఈ దుఃఖ వార్త వినబోతోంది, నా బిడ్డ మనసు కష్టపడిద్దని తన దగ్గరే అట్టు పెట్టుకున్నారు. మీరు అలా అలా ఆలోచించాలి. అసలు బాబాని మనం ఎవరు కానీ అని నిందించడానికి గాని, బాబా ఇలా ఎందుకు చేసావని అంటానికి గాని బహుశా బాబా మనకి ఎప్పుడూ అవకాశం ఇవ్వరు కదా. నేను అప్పటి నుంచి వెళ్ళటం కూడా మానేశానమ్మా. ఆయనకి పొద్దున్నే పెట్టే వెన్న కూడా నేనే పంపుతాను. ఆయన మళ్ళీ నేను అలా మానేసినా కూడా ఇంటి ముందుకి ప్రతి వారం వస్తున్నాడు, ఆయన దర్శనం నాకు అవుతుంది. మీరు బిడ్డ మిమ్మల్ని వదిలేసింది, మీరు తల్లిని వదిలేశారు. అలా జరిగిందేమో, బహుశా అలా చేసుకుంటున్నారు. అమ్మా ఒకటమ్మా, మీరు చెప్తున్న దాన్ని ఇప్పుడు తల్లి ఈమె వహిన్ గారు చెప్తున్నారు, వింటున్నారు. నాకెందుకు అట్లా చేశాడు అని అంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి తల్లి, బాబా మనకు అలా చెయ్యడు. మరి ఎందుకు చేశారో పదే అడుగుతున్నారు మీరు. ఈ చెయ్యడం అనేటువంటి దాంట్లో మీరు ఎలా దాన్ని అన్వయం చేసుకోవాలంటే, మొదట్లో మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది అని అంటున్నారు. తర్వాత ఇట్లా ఎందుకు చేశాడు అంటున్నారు. మరి అంటే అవి చేసిందంతా బాబాయ్, ఇది చేసింది మాత్రం బాబా తప్పు చేస్తాడమ్మా. ఇంకొకటి విషయం అంటే, చాలాసేపు మాట్లాడడం వల్ల వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్తున్నాను, సచ్చరిత్ర పారాయణం చేయడం కానీ, లేకపోతే బాబా గుళ్ళకు వెళ్ళడం వల్ల కానీ మెల్లమెల్లగా మనకు బాబా మీద నమ్మకం కలిగిన తర్వాత ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయని యథార్థం చెప్పాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, మీరు పిల్లల్ని కన్నారంతే. ఆ ఇప్పుడు ఆ తల్లి చెప్పడంలో చక్కగానే చెప్పింది తల్లి వ్యవహారం. కానీ యథార్థం కూడా తెలుసుకోవాలి. మీరు ఎంతసేపు వచ్చి నా కొడుకు నాకు అనుగుణంగా జరగలేదే అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ నా కొడుకు నీ కొడుక, ఆయన సాయికి అంకితం చేసి అయిపోయింది అంతే. సాయిని మీరు నమ్ముకున్నారు. ఇక కొడుకు భార్య వీటి అంత ఎవరికి ఉంటుందని, అందరికి అట్లా ఉంటుందా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ దాంతో ఒక స్టెప్ అన్న వేయండి అమ్మా. ఇప్పుడు ఈ బాధ, ఇప్పుడు ఈ తల్లి ఈరోజు పండగ చేసుకున్నట్టుగా మనం సచ్చరిత్ర గురించి వింటున్నాం. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, మీరు ఈ బాధ చెప్పుకున్నారు, ఆమె ఒక రకంగా సమాధానం చెప్తున్నది. నేను చెప్పిన దానికి కాస్త కఠినంగా అనిపిస్తుంది. అంటే నాకు కొన్ని కష్టాలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి. అంటే వ్యక్తిగతంగా ఈరోజు ఈ తల్లి ముందు నేను చెప్తున్నా, నాకు కొడుకు 36 ఏళ్ల వాడు ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. వాడు హ్యాండిక్యాప్డ్ అమ్మా. పోనీ చిన్నప్పటి అట్లా ఉన్నా అంటే లేడు. 16 ఏళ్ల వరకు బాగా మంచి ఫాస్ట్ బౌలర్ వాడు, మంచి పెయింటర్ వాడు. మరి ఈ రోజున నాకు బాబాయ్ ఏంటంటే ఇట్లా చేశారు. నాకు ఇప్పుడు అంటే మీరు అనుకోవచ్చు, మీరు అట్లా గలుగుతారండి అని. మళ్ళీ ఇట్లా చెప్తే ఇట్లా అంటారు మీరు. నేను ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, అయ్యా మన కర్మ, మన ఈ అనుభవాలు ఏవో మనకుంటాయి. బాబాను మనం నమ్మడం వల్ల మనకు ఉపశమనం కలుగుతుంది. ఏదో భయంకరమైనటువంటిది ఏదో జరగబోయేదానికి ముందు ఇట్లా జరుగుతుంది. ఈ రోజున ఆ కొడుకు నేను మా తాతగారు మా నాన్నగారు అనుకుంటే సేవ చేస్తున్నా. ఈ రోజున మీ అబ్బాయిని చేసిన ఆయన మీరు సుఖంగా ఉండండి, మీరు హాయిగా ఉండండి, నాకు బాబా ఉన్నాడులే అనుకోండి అమ్మ తల్లి. నేను అనేది అది, మీరు సుఖంగా ఉండండి. నేను చెప్పినట్టే జరగలేదే, ఆ అమ్మాయి ఎట్లా చేసిందే, వద్దు తల్లి. ఒకటి ఎట్లా ఉంటుందంటే, మన అభిప్రాయాలు నిర్ణయాలను మార్పు చేయకపోతే మనకు జన్మ తర్వాత ఉంది, జన్మకు ముందు ఉంది. దీనికంతా కారకుడు బాబా కాదు, మన అనుభవాలు. కాబట్టి మనం బాబాని ఎందుకు రంగంలోకి తీసుకుంటున్నామంటే, ఆయన వల్ల మనకు జరిగేది ఏంటంటే, అమ్మాయి ఈ ఆలోచన కాస్త తగ్గించుకో అనేది గుర్తు చేసుకోండి తల్లి. కర్మల ప్రకారం కొన్ని జరుగుతూ ఉంటాయి, వాటిని మనము యాక్సెప్ట్ చేస్తూనే బాబాని ఆశ్రయించి అలాగే ఉండాలి. జరిగేవి జరుగుతూ ఉంటాయి, మన ఆలోచనలు మార్చుకుంటూ జరుగుతున్న వాటిని అంగీకరిస్తూ మరింత ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ మానవ జన్మకి కొంతవరకు ఒక సార్థకత దొరుకుతుంది.
మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు కనకరత్నం అండి. నేను విజయవాడ నుంచి కనపల్లి మాట్లాడుతున్నాను. చెప్పండి కనకరత్నం గారు. హలో, మాట్లాడండి. నాకు అది డౌటో సమస్య ఏదో తెలియదు కానండి. నేను బాబాకి ఎంతో ఇష్టమైన, బాబా అంటే మా ప్రాణం అండి. ఇంటి ఎలవెళ్తూ అలాంటిది ప్రతినిత్యం బాబాని కొలుస్తాం. నిత్యపారాయణం, సత్యచరిత్ర చదవాలని చాలా మంది చదువుతున్నారు. వాళ్ళకి అనుభవమైన ఇవన్నీ కూడా చెప్పారు. నా మనసులో ఏది లేకపోయినా చదవాలని ఉద్దేశంతో, సంకల్పంతో చాలా సార్లు మొదలు పెట్టారండి. కనకరత్నం గారు, మీరు ఏదో చెప్పాలనుకున్నారు. బహుశా మీకు కాల్ డిస్టర్బెన్స్ వచ్చింది, అందుచేత మీ కాల్ డిస్కనెక్ట్ అయినట్లుంది. ఇంకొకసారి ప్రయత్నం చేయండి. సచ్చరితకి సంబంధించి చక్కని ప్రశ్న ఏదో అడగబోతున్నారు. ఇంకొకసారి కాల్ ప్రయత్నం చేయండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. టీవీ చూడకండి సాయి, మీ పేరు చెప్పండి. హలో సాయిరామ్. అమ్మ సాయిరామ్, మీ పేరు? నా పేరు భవానీ అండి. ఏమండి? భవానీ. భవానీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నుంచి అండి, కృష్ణా జిల్లా నూజివీడు. చెప్పండి. మీరు ఇప్పుడు మంగళగిరికి వస్తుందా అన్నారు కదా, అందుకనేసి నేను ఫోన్ చేశానండి. మాకు నూజివీడు నుంచి కూడా ప్రోగ్రామ్ మేము చూస్తున్నాం డైలీ. సంతోషం అండి. అంటే చాలా సంతోషంగా మన సాయి బంధువులందరికీ ఇలా ఒక సాయి ప్రపంచం అందడం మాకు ఆనందం కదా. మీకు కూడా వస్తుందని తెలియజెప్పడానికి కాల్ చేశారు మాకు, అందుకనే ఫోన్ చేశాను. నేను అనుకునే అన్ని ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మీరు అడుగుతున్నారు, వాళ్ళ మాటలు నేను వింటున్నాను. నా ప్రశ్నలకు సమాధానాలు కూడా మీరే చెప్తున్నారు. హలో అమ్మా, సంతోషంతో మీరు పంచుకుందాం అనేసి ఫోన్ చేశాను మేడం. చాలా సంతోషం అండి. అంటే చాలా వరకు సచ్చరిత చదివే వాళ్ళకి, మనందరి మనసు బహుశా బాబాని ఆశ్రయించిన వాళ్ళకి ఒకేలాంటి ప్రశ్నలు, ఒకేలాంటి సమాధానాలు దొరికిపోతూనే ఉంటాయి. ఇంకోటమ్మా, మనం సచ్చరిత చదివేటప్పుడు గాని, ప్రత్యేకించి ఇట్లా వింటున్నప్పుడు గాని, ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు, అంటే మిగతా భాగవతము, రామాయణం వీటన్నిటికంటే కూడా అట్లా పోల్చుకోవడం మరి మంచో కాదు తెలియదు కానీ, పోల్చుకుంటే ఇప్పుడు ఆ తల్లి చెప్పినట్టుగా, నూజివీడు నుంచి ఆమె చెప్పినట్టుగా, ఏమండి మా గురించి కూడా మీరు అడిగినట్టే ఉందండి, మాకు కూడా సమాధానం వచ్చింది అంటారు చూడండి. నేను ఇప్పుడు చెప్పారు కదా, మీరు ఈ ప్రవచనాలు, జ్ఞాన యజ్ఞాలు చేసినప్పుడు ఎవరో 10 మందో 1000 మందో కూర్చుంటారు. ఒకసారి తర్వాత ఉపన్యాసం అయిపోయిన తర్వాత చెప్తారు నాకు వచ్చి, ఏంటి మా సమస్య మీకు ఎట్లా తెలిసిందండి, మీరెవరో, ఏ కులమో, మీకు ఎంతమంది పిల్లలు, నాకెందుకు, నాకు తెలియదు. లేదండి కరెక్ట్ గా చెప్పారండి అంటారు. అది ఎందుకు అట్లా అవుతున్నదంటే కారణం ఈ సచ్చరిత చదవడం అనేది కానీ వినడం అనేది కూడా రుణానుబంధం అమ్మ. అంటే మనం మన కోసం వింటున్నామా అన్నట్టుగా వింటారు. అది విశేషం. సరే, మరో సాయి బంధుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్, మీ పేరు? సాయిరామ్ అండి. రమాదేవి అండి. రమాదేవి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి అండి. సరే అమ్మా, మాట్లాడండి. ఎమోషన్ వస్తుంది మేడం. ఎమోషన్స్ వస్తుంది. టీవీ చూడకండి, టీవీ చూడకుండా ఇప్పుడు చూడలేదు మేడం. దుఃఖం వచ్చేస్తూ ఉంది. బాబా గురించి తలుచుకుంటేనా ఫోన్ కలిసినందుక? ఏమండి, ఫస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా ఏడుస్తున్నట్టు కనపడుతుంది నాకు. సాయిబాబా నుండి ఏడుస్తున్నట్టు కనిపించాడు స్వామి. అలా ఎందుకు కనిపించాడు మేడం? మీకు అర్థమైందా? హలో, సాయిబాబా ఏడుస్తున్నట్టు కనిపించారట. సాయిబాబా ఏమన్నారు? సాయిబాబా ఏడుస్తున్నట్టు కనిపించాడు నాకు. అమ్మ, బాబా ఇప్పుడు మీతో నాతో పాటు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మనం బాబాని ఆశ్రయించాము. మన మనసులో ఏముందో బాబాకి తెలుస్తుంది గాని, బాబా ఎవరికి ఎందుకు ఏం చేస్తారో మనకెలా తెలుస్తుంది? నా బిడ్డకి ఎలా కనిపిస్తారో, ఎందుకు కనిపించారో నాకే తెలీదు. నా కడుపును పుట్టిన బిడ్డకే. మీ విషయంలో ఎలా తెలుస్తుంది? దానికోసం మీరేం చేయాలంటే సాయినే ఆశ్రయించాలి. సాయి సాయి అని బాగా నామస్మరణ చేసుకోండి, సచ్చరిత చేసుకోండి, సాయినే ఆశ్రయించండి. బహుశా
మీ జీవితంలో రావాల్సిన పెద్ద దుఃఖం ఏదన్నా మీ కన్నీళ్లను ఆయన కళ్ళల్లో చూపించి ఉండొచ్చు, లేదా మీరు ఎన్ని జన్మల తర్వాత కనిపించారో ఆయన సంతోషంతో ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చి ఉండొచ్చు, లేదా మీ మనస్థితిలో ఉన్న రూపమే ఆయనకి మీరు దుఃఖంలో ఉన్నారు కాబట్టి బాబా మీకు అలా కనిపించి ఉండొచ్చు కదా. మనం ఎలా చూస్తామో మన ఇంట్లో ఫోటోనో విగ్రహమో రోజు పూజించుకునే మూర్తి మనకు అలా కనిపించడం చాలా సాధారణం. మనం దుఃఖంలో ఉన్నప్పుడు బాబా మొహం చిన్నగా అయిపోవడం, మా ఇంట్లో నాకు అలాగే అనిపిస్తుంది. చాలా మంది అలా అంటూ ఉంటారు. మీ సంతోషంగా ఉన్న రోజు బాబా నవ్వేస్తూ ఉంటారు, లేదా ఏదైనా శుభవార్త వినేప్పుడు బాబా అలా కనిపించారని. సో ఇలాంటి కారణాలు ఉంటాయి బాబాకి సంబంధించి. నాకు అనిపిస్తుంది తల్లి, ఇప్పుడు ఆమె ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చినట్టుగా నేను అంటే విన్నాను. అవును. అంటే అది ఏడుస్తున్నదంటే బాధతో ఏడుస్తున్నదా లేకపోతే ఆనందంతో అన్నా మీరు అంటున్నారు? మీరు ఆమె ఆ తల్లి చెప్పింది ఏంటంటే నేను బాబాను చూస్తున్నప్పుడు బాబా ఏడుస్తున్నాడని ఆమె అడుగుతున్నది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆమె ఆలోచన చేస్తూ టీవీ చూస్తూ లేకపోతే మాట్లాడేటప్పుడు ఆమెకు ఏడుపు వచ్చేసింది. అది యాక్చువల్ గా ఏడుపా లేకపోతే బాధ మనకు అర్థం కాదు. నేననేది ఆమె బాబాను చూసినప్పుడు బాబా ఏడుస్తున్నట్టు అనిపిస్తుంటే జైసమ్మని జైసా బాబా తైసాను బాబా అంటే బాబా ఏడుస్తున్నాడంటే బాబా నేను పోయి చూస్తే మరి బాబా ఏడవాడే అదే నిమిషంలో ఆవిడతో పాటు చాలా మంది ఇప్పుడు మనం ఫోన్ లో మాట్లాడారు. ఎవరు మాట్లాడుతున్నప్పుడు ఎమోషన్ వచ్చింది ఏదో రకంగా అయ్యో చాలా ఆనందంగా ఉందని వ్యక్తపరిచారే గాని ఏడుపు అనేది నిజంగా ఏమన్నా అయిందా కనిపించేటంటే బాధ నాకు కలిగింది. మీరన్నారు కాదు ఆనందంలోనా మీరన్నారు. కాబట్టి ఆ తల్లికి ఉండేటువంటి మానసిక స్థితిని బట్టి ఆమె అనుభవిస్తున్నది. దానికి అనుగుణంగానే బాబా యొక్క ప్రతిస్పందన ఆమె అనుభవిస్తున్నది నేను కనిపిస్తుంది. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. అమ్మా మీ పేరు? నా పేరు కృష్ణవేణి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? వైజాగ్ అండి. చెప్పండి కృష్ణవేణి గారు. అదే సారు అదే గురువు గారు మాకు రాజేంద్ర ప్రసాద్ గారు ముందు వైజాగ్ వచ్చినప్పుడు కలిసామండి మేము. బాబు ఉద్యోగ విషయంలో సారు సబ్జెక్ట్ చదవమనండి 15వ అధ్యాయము బాబుకి ఉద్యోగం అన్నీ అవుతాయి అని చెప్పేసి అన్నారండి. అంటే అలాగే చేశాము. చేస్తే బాబుకి ఉద్యోగం అన్నీ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి కూడా చేశాం. కొంచెం తేడాగా ఉన్నదన్నమాట. కోడలు గారు రానని ముందు పెట్టి ఇలాగ ఉన్నారనమాట. సార్కి ఏమైనా అదే గురువు గారికి ఏమైనా సలహా కనుక్కుందామని చేశానండి. ఏం చేయమంటారు ఏంటని. సాయిరామ్ చెప్పమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అండి గురువు గారు. మీరు చెప్పడానికి కలిసాం మేము. అచ్చా మీరు కలిసారు. కలిసాము. బాబుకి వచ్చే ఉద్యోగ విషయంలో నేను ఏడుస్తామా ఏడొద్దు, నాకు కూడా అలాంటిది ఏమన్నది, నేను కూడా బాబానే పట్టుకున్నాను, మీరు బాబానే పట్టుకోండి అని మీరు అన్నారు. అన్ని తర్వాత ఇప్పుడు మీరు అడిగేది ఏమిటి? చరిత్ర చదివాడు బాబు, చదివితే ఉద్యోగం కూడా వచ్చింది. బాబా గారు పెళ్లి కూడా అయ్యింది. కానీ బాబా గారు వద్దన్నారు. మేము చేశాము. బాబా గారు వద్దన్న సంబంధం చేశారు. ఇప్పుడు వారికి ఆమె కొడుకు సంసార జీవితం బాగాలేదు. సో కొడుకు కోడల మధ్య సంబంధాలు బాగలేవు. వాళ్ళిద్దరు బాగుండడం కోసం ఇంకా ఏదైనా చదవమంటారా, ఏదైనా సలహా ఇస్తారా అని అడుగుతున్నారు. సచరిత్రలో అప్పుడు మీరు చదివినప్పుడు ఉద్యోగం వచ్చింది అబ్బాయికి. ఇప్పుడు వాళ్ళిద్దరి కుటుంబం బాగలేదు కాబట్టి మీరు ఏం చెయ్యాలి, తల్లిగా మీరేం చెయ్యాలని అడుగుతున్నారా? అమ్మా, ఒకటి వాళ్ళిద్దరి మధ్య ఉండే సమస్యలకు పరిష్కారం కావాలంటే చాలా మంది ఏవో జపాలు తపాలు హోమాలు చెప్తారేమో కానీ మన వరకు మనకి ఇప్పుడు ఈరోజు ఒక పండగ చేసుకుంటున్నా కాబట్టి సచ్చరితలో కొంతమంది ఆ తల్లి అడగవాలనుకుంటున్నదేమో తెలియదు నాకు కూడా. అంటే కొంతమంది కొన్ని అధ్యాయాలు చదివితే కొన్ని పనులు అవుతున్నాయి. చాలా మందికి అనుభవాలు ఉంది. ఇప్పుడు మీకే చెప్పాను, అదే 15వ అధ్యాయం చదివితే ఉద్యోగాలు వస్తాయని, అట్లనే కుజదోషం ఉండేటువంటి వాళ్ళకు అదేది పాము కప్ప కథ చదివితే మంచిదని, ఇట్లాంటి కొన్ని విషయాలు మనం వింటున్నాం. మీరు వీలైనంత వరకు వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి పరస్పరమైనటువంటి ఇబ్బందులు పోగొట్టుకోవడానికి, వాళ్ళ స్థితి బాగుండడానికని ఆలోచించుకుంటే మనకు గుర్తు చేసుకోవాలంటే ఈ భీమాజీ పాటిల్ కథ చదువుకుంటే మంచిదమ్మా. అంటే ఆరోగ్యరకంగా కానీ మంచి ఆలోచన వస్తుంది. ఆ రకంగా పరిష్కారం దొరుకుతుందమ్మా. కృష్ణవేణి గారు, బహుశా మీరు చెప్పిన సమస్యకి ఈ కథకి సంబంధం లేదేంటో అని మీరు అనుకుంటారు. కానీ బాబా గారు ఎందుకు పలికించారో చదవండి. మీరు అడిగారు, బాబా గారు పలికించారు. ఎందుకంటే సచ్చరితకి సంబంధించి ఇంత చక్కని ప్రతి అధ్యాయంలో ఏం కథ వస్తుందో చెప్పగలిగినంత స్థితి బాబా గారు ప్రసాదించినప్పటికీ బాబా గారు మరి ఇలా చెప్పడం వెనుక కారణం ఏంటో బాబాకే తెలుస్తుంది.
అలా పారాయణ చేసుకోండి. మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరం అండి. హలో అమ్మ సాయిరం, మీ పేరు? నా పేరు హలో చెప్పండి అమ్మా. నా పేరు రమ్య అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేడం నేను రమ్యని హోల్ సిటీ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ రమ్య చెప్పు. మేడం నాకు గురు పౌర్ణమి రోజు 30వ అధ్యాయం వెళ్ళింది. అయితే అదే గురువు గారితో మాట్లాడదామని ఒకసారి. మాట్లాడమ్మా, వింటున్నారు. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం చెప్పమ్మా. నాకు గురు పౌర్ణమి రోజు అనిల్ సార్ గారు మన మనసులో ఒక అధ్యాయం అనుకొని తీస్తే మంచి జరుగుతుంది అని అంటే నేను తీశాను. తీస్తే 30వ అధ్యాయం వెళ్ళింది నాకు గురువు గారు ఆ రోజు గురు పౌర్ణమి రోజు. అందులో సప్తశృంగి దేవతకి 2 వెండి కవచాలు వాళ్ళ అదే సమర్పించమని వచ్చింది. 30వ అధ్యాయం వెళ్ళింది గురువు గారు. అది మీరు పారాయణ చేస్తున్నారా? పారాయణ చేశాను సార్. అయితే మళ్ళీ నేను ఒకసారి కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి పారాయణ సచరిత్ర తీస్తే ఏమంటారు 2 సార్లు సప్తాహ పారాయణ చెయ్యు, నువ్వు అనుకున్నది అవుతుంది అని చెప్పి అనుకున్నుండే. అయితే నిన్ననే పారాయణ 2వ పారాయణ అయిపోయింది గురువు గారు. మీరు ఆ అధ్యాయం ఒకటే చదువుతున్నారా లేకపోతే సప్తాహ పారాయణ చేస్తున్నారా? అన్ని సప్తాహ పారాయణ 2 సార్లు చేశాను గురువు గారు. నిన్న అయిపోయింది అనమాట. 2వ పారాయణ నిన్న పూర్తికి అయిపోయింది, నిన్న గురువారం. ఆ సప్తశృంగి దేవత 30వ అధ్యాయం రోజు చదవడం లేదు మీరు? చదవడం లేదు అంటే సప్తాహాలు 2 చేశారు. మళ్ళీ ఇంకోసారి తీస్తే మళ్ళీ అదే అధ్యాయం వస్తుంది నాకు. ఓకే, నేను అనేది ఏంటంటే తల్లి, అదే అధ్యాయాన్ని మీరు రోజు పారాయణ చేయండి. సప్తాహం అనకుండా మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు శ్రద్ధతో ప్రేమతో రోజు ఆ ఒక్క అధ్యాయం చదవండి. సప్తాహం చేయాలంటే కొంత ప్రెషర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది తల్లి. అట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గురువారము శుక్రవారం రోజు అట్లా కాకుండా మీకు ఎవరైనా సరే సాయిబాబా భక్తులు అనిల్ గారు చెప్పారన్నారు చెయ్యండి. అది గురు పౌర్ణమి బాబా ఇచ్చిన ప్రసాదం. పారాయణ అంటే రోజు దీపం ముట్టించి చేసి రోజు నైవేద్యం పెట్టాలి. మీరు దీపం ముట్టించి నైవేద్యం పెట్టడం ఇవన్నీ వాటికన్నిటికంటే కూడా నేను నా చేత బాబా నువ్వు చదివించు అనేది ఆలోచన చేయండి. అంతేకాని ఈ రోజు ప్రసాదం చేయాలి చేయలేకపోతున్నాను అమ్మా. చెప్పండి గురుగారు. అదేనమ్మా, సప్తశృంగి దేవతకు సంబంధించిన 30వ అధ్యాయాన్ని మీరు ప్రతిరోజు శ్రద్ధగా ఒక అలవాటు చేసుకోండి, చదవండి. తప్పకుండా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు తల్లి. బహుశా ఈ కథలో మనకి ఇంకొకటి కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఏదైనా మొక్కుని మీరు మర్చిపోయి కూడా ఉండొచ్చు. ఏదైనా గుర్తు చేస్తున్నారేమో బాబా గారు. మీరు ఎప్పుడైనా మీరు కానీ మీ పెద్దవాళ్ళు కానీ ఎక్కడైనా మొక్కుని అది తీర్చకుండా ఉండుంటారేమో, గుర్తు చేసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే అది తీరిపోతుంది కూడా కావచ్చు. మీరు కొద్దిగా మీ అమ్మగారిని ఇంకా పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక్కోండి. ఏదైనా మనం ఎక్కడైనా ఇవ్వాలా, ఏదైనా పుణ్యక్షేత్రంలో ఏదైనా తీర్చాల్సింది ఉందా అని కనుక్కొని అది కూడా తీర్చుకోండి. సచ్చరిత్రలో మనం సచ్చరిత్ర పారాయణ చేయడమే మన అదృష్టం. ఏ అధ్యాయం అయినా మధురంగానే ఉంటుంది. మీరెంతో గౌరవంతో ప్రేమతో గురువు గారిని అడిగారు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే ఇప్పుడు మీకు చెప్పారు కదా 30వ అధ్యాయం మీకు బాబా గారు ఇచ్చింది. ప్రతిరోజు పారాయణ చేసుకుంటూ ఉండండి. చాలా ప్రతి అధ్యాయం మనకి పాఠమే. కొంతమంది ప్రతిరోజు విడవకుండా 11వ అధ్యాయం చదువుతారు, కొంతమంది 18, 19 అధ్యాయాలు చదువుతూ ఉంటారు. అలా మీరు 30వ చదువుతూ ఉండండి. ఒక్క లైన్ పట్టుకుంటేనే, సచ్చరితలో ఒక్క వాక్యం పట్టుకుంటేనే మన జీవితం ఉద్ధరించబడుతుంది. అలాంటిది ఒక అధ్యాయాన్ని మనం పారాయణ చేస్తూ ఉంటే ఇంకెంత చక్కగా మన జీవితం మలచబడుతుందో అది అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మామూలుగా మే 19 అంటే ఎంత ప్రెషర్ ఉన్నా, వర్క్ లో ఎంత బిజీగా ఉన్నా ఒక్క అధ్యాయం అయినా చదవాలి, ఈ పండగలో మనం కూడా పాలు పంచుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను చదువుతాను కూడా. అందులోనూ ఇంత మంచి రోజుని మీతో ఇంత సమయాన్ని కేటాయించడం, భక్తులతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మీరంటే నాకు ప్రత్యేక గౌరవం. ఇంతకు ముందు కూడా చెప్పాను. కొద్దిగా గురువు గారు అనగానే మెడలోకి పట్టు శాల్వాలు వచ్చేసి ఓ పీఠం ఎక్కేసే ఇలాంటి రోజుల్లో కొన్ని లక్షల మంది భక్తులతో నేరుగా మీకు సంబంధం ఉన్నా, ఎన్ని విధాల మీకు గౌరవము మర్యాద దక్కుతున్నా మీరుగా ఉన్నారు. మీరు ఒక భక్తుల్లా ఉన్నారు. 10 మందికి మార్గదర్శకంగా మాలాంటి వాళ్ళకి ఇంత వినయంగానే ఉండాలి, మనం బాబాని ఇలానే ఆశ్రయించాలి అనేంతగా మీరు నన్ను ఎప్పుడు ఆ స్ఫూర్తినిస్తూనే ఉంటారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది.